హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం గోట్ లైఫ్, ఆడు జీవితం అనే పాడు సినిమా గురించి మాట్లాడుకుందాం. తమ్నైల్ చూశారు కదా. ఇది బేసిక్గా ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుసు, మొన్న సలార్లో ప్రభాస్ పక్కన హీరో ఫ్రెండ్ కింద యాక్ట్ చేశాడు కదా, మలయాళం యాక్టర్. బేసిక్గానే యాక్టింగ్ వరకు ఈయన బాగానే చేశాడు. అండ్ ఈయన ఆ పాత్రలో నటించాడంటే కన్నా జీవించాడని చెప్పొచ్చు. ప్లస్ ఇది ఒకవేళ రీమేక్ అనుకుంటున్నాను, నేను ఎక్కడో చూసిన గుర్తుంది ఈ మూవీ. బట్ ఇది రీమేక్ కాకపోతే కనుక డెఫినెట్గా ఆయనకి అన్ని రకాల అవార్డ్స్కి 100% ఎలిజిబుల్ అయితే అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మూవీ స్టోరీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా వేరే టెక్నికాలిటీస్ అంటే డిఓపి, వివిఎఫ్ఎక్స్, మిగతా డైరెక్షన్ గురించి కూడా తర్వాత మనము ఇవన్నీ ఒక పాజిటివ్ అసెట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఆశని ఆశయంగా చేసుకుని బతికే మనుషుల మధ్యలోకి కొన్ని జరగలాంటి మనుషులు వెళ్ళి వాళ్ళ రక్తం పీల్చుకుని తినడాన్ని ఫస్ట్ హాఫ్ కింద చూపించారు. అలాగే వాళ్ళు పేర్చగా మిగిలిన రక్తంతో ఈయన బయలుదేరి ప్రయాణంలో ప్రమాదాలు ఎదుర్కొంటున్నా సరే ప్రయాణం ఆపకుండా గమ్యాన్ని చేరుకోవడానికి సెకండ్ హాఫ్ కింద చూపించారు. సో ఓవరాల్గా ఈ స్టోరీని మనకి షార్ట్ ఫిలింలో 20 నిమిషాలు తీసినా కూడా చిరాకు వచ్చేది. అలాంటిది 2 గంటలు తీసాడంటే ఎంత చిరాకు వచ్చిందో మీరు ఆలోచించుకోండి. అది మీ ఊహగా వదిలేస్తున్నా. నా పరంగా ఒక పృథ్వీరాజ్ సుకుమారన్ పరంగా రేటింగ్ ఇవ్వాలంటే ఆయన యాక్టింగ్కి ఒక 4.5 ఇవ్వాల్సి ఇస్తాను. ఆయన యాక్టింగ్ పరంగా మిగతా ఎక్స్పెక్ట్స్ ఇవన్నీ చూసుకున్నా 4 ఇవ్వచ్చు ఆ టెక్నాలజీ. బట్ మూవీ స్టోరీ అయితే 0, ఎందుకంటే స్టోరీ ఏం లేదు. ఒక ఇన్సిడెంట్ని అక్కడ ఒక చోట చిక్కుపోయిన వ్యక్తి బయటికి ఎలా పడ్డాడు, ఆ ఎడారిలోంచి తప్పించుకుని ఆ ప్రయాణం ఎంత ఏం చేశాడు అనేది ఇచ్చారు. కాబట్టి స్టోరీకి 0.25 ఇచ్చినా కూడా ఎక్కువే. స్టోరీ అయితే ఏం లేదు. ఆ స్క్రీన్ ప్లే, ఆ ల్యాగ్ ఉన్న స్క్రీన్ ప్లేకి కూడా 0.5 ఇవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ కూడా అనవసరం. సో ఓవరాల్గా మూవీ లెంత్ పరంగా బోరుగా ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా నేనైతే 2 ఇస్తా ఈ మూవీకి రేటింగ్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని. ఎందుకంటే జనరల్గా అంటే ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ అంటే ఎలా అంటే ఎలక కొండ కన్నంలో దూరింది అనుకున్నప్పుడు కొండను తవ్వేద్దాం అనుకున్న మేధావులు అలాంటి వాళ్ళు ఉంటారు చూసారే, వాళ్ళకి చాలా బాగా నచ్చొచ్చు ఈ మూవీ. సింపుల్గా పొగ పెట్టేస్తే ఎలక బయటకు వచ్చేది కదా అని ఆలోచించే కొంచెం తింగ వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఎందుకు ఎలకని పట్టుకోవడానికి కొండను తవ్వాలా అని మనం అంత ఆలోచిస్తాం. కానీ మేధావులు కొండను తవ్వితేనే ఎలకని పట్టుకోగలనుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చొచ్చు. మనం వాళ్ళ గురించి ఈశ్వరుడిని ప్రార్థించడం తప్ప ఏం చేయలేం. కాబట్టి మీరు ఒకవేళ బేసిక్గా మలయాళం మూవీలు నాకు ప్రతికి మరి చూసే క్యాండిడేట్లు అయితే, లేకపోతే ఈ కొరియన్ సిరీస్లు అద్దం పద్దం లేకపోయినా చూసే క్యాండిడేట్లు ఇలాంటి వాళ్ళు అయితే కనుక వెళ్ళి చూడండి. యాజ్ యూజువల్ గామి నచ్చితే కనుక మీకు ఇది కూడా నచ్చొచ్చు. నాకైతే గామి నచ్చలేదు కాబట్టి ఇది కూడా నాకు నచ్చలేదు. నేను ఇచ్చే రేటింగ్ ఇవన్నీ చెప్పాను కదా. సో వెళ్ళి చూద్దాం అనుకుంటే కనుక ఆల్ ద బెస్ట్. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టితే, 3 వారాల తర్వాత మళ్ళీ ఫస్ట్ రివ్యూ పెడతాను. రేపు మార్నింగ్ డీజెట్ ఇల్లు కూడా వెళ్తున్నాను, దానికి కూడా రివ్యూ చేసి పెడతాను. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుని వాళ్ళు కూడా లైక్ చేయమని చెప్పండి. అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ. గుడ్ నైట్.